దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని గురించి మనం ప్రార్థన శక్తి అనే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం. మరి దేవుడు స్తోత్రం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి లోకం యొక్క పరిస్థితి, లోకం యొక్క తీరు గురించి మీకు తెలుసు. ఎంతో భయంకరమైన స్థితిలో మరి లోకము వెళుతున్నది. దేవుడు చెప్పిన ఆ భయంకరమైన శ్రమల రోజులు దగ్గరవుతా ఉన్నది. మరి ఎందుకంటే మరి దేవునికి విరుద్ధంగా మరి ఈ లోకము మరి దాని ఆశలు మరి కొనసాగుతున్నది. మరి దేవుని ఉగ్రత ఒకవైపు భూమిపైకి దిగుచున్నది. 1 యోహాను పత్రిక 5:19 చెప్పబడినది, మరి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టి యందు ఉన్నదని ఎరుగుదము. మనము దేవుని సంబంధం అయితే లోకము దుష్టి యందు ఉన్నదని ఎరుగుదము. గమనించాలి. ఈ మాటలు చూసినట్లయితే మనము ప్రియులరా ఈ లోకాన్ని, సాతానుని, నీ శరీరాన్ని జయించాలంటే సరిగ్గా మరి తెలుసుకొని ఉండాలి. నీ జీవిత విధానం, ఈ లోకం ఏంటి అని తెలుసుకోవాలి. మరి సాతాను యొక్క కుయుక్తి తంత్రాలు ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకోవాలి. నీ శరీరం కూడా అప్పుడప్పుడు నిన్ను ఎంత మోసపరుస్తున్నది. నీ ఆత్మీయ జీవితంలో చిగురించకుండా ఫలించుకున్నట్లుగా నీ శరీరమే పోరాడుతున్నది. కొన్నిసార్లు ఈ శరీరము సాతానుతో పొత్తుగలిగిపోతుంది. కొన్నిసార్లు లోకంతో కలిసిపోతూ ఉంటుంది. మరి లోకంతో కలిసిపోయేటప్పుడు, సాతానుతో కలిసిపోయినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితము బహు క్షీణత కలిగి నశించిపోతుంటారు. కాబట్టి దేవుని మాటను మీరు గుర్తించండి ప్రియులరా. ప్రార్థన జీవితం కట్టుకోవడానికి మనం దేవునితో కలిసి నడిచి, ఆనాడు ఆనోకు ఎలాగైతే దేవునితో నడిచి దేవునితో కూడా కొనిపోబడ్డాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి అంత్య దినాలలో సంఘము దేవుని దగ్గరికి చేరబోతున్న దినములు సమీపిస్తున్నది కనుక మరి ఈ లోకమంతా కూడా దృష్టి యందు ఉన్నదని మీరు గ్రహించాలి. కాబట్టి దాన్ని పసిగట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ప్రార్థన శక్తి దేవునితో కలిసి జీవించకపోతే మరి ఈ లోకములో నీవు నీ విజయవంతమైన మరి జీవితాన్ని నువ్వు కొనసాగించలేవు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము దేవుని సంబంధంలో ఉన్నాం. అయితే ఈ లోకము దుష్టుని సంబంధమై ఉన్నది. ఈ లోకమంతా కూడా దుష్టుడు ఆవరించున్నాడు. ప్రభువా, దుష్టుని యొక్క లోకముగా ఈ లోకము కనబడుతున్నది. కాబట్టి వాని యొక్క క్రియలలో, వాని యొక్క అపవాది కుయుక్తి తంత్రాలు పడకుండగా నీ బిడ్డలను కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.